హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ సింబల్ కొట్టండి. నేను ఈ వీడియో చేసిన మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఓకే గాయ్స్, ఈ వీడియోలో మీకు పింగ్ వాల్యూ అనేది ఎలా డిక్రీజ్ చేసుకోవాలో చెప్తాను. పింగ్ వాల్యూ అంటే పబ్జీలో మనం గేమ్ ఆడేటప్పుడు పింగ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల గేమ్ అనేది ల్యాగ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం నుంచి మనం తప్పించుకోవడానికి ఎలా తప్పించుకోవాలనేది మీకు అనేది చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకే గాయ్స్, ఈ పింగ్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే యాప్స్ వాటికి మెయిన్ కారణం. అందులో మొదటిది వచ్చేసరికి గూగుల్ ఫొటోస్ అనమాట. అది మనం తీసే ప్రతి ఫోటో బ్యాకప్ చేయడానికి అనేది బ్యాక్గ్రౌండ్లో ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి యాప్స్ కూడా మనకి ఈ పింగ్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం అవుతాయి. అసలు మనకు మొబైల్లో పింగ్ వాల్యూ ఎలా ఉందని తెలుసుకోవడానికి నార్మల్ పబ్జీ మొబైల్ ఆడేటప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఇక్కడ స్పీడ్ టెస్ట్ .net అని సెర్చ్ చేయండి. క్రోమ్ బ్రౌజర్లో స్పీడ్ టెస్ట్ .net అని సెర్చ్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గానే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గో మీద ప్రెస్ చేయండి. గో మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్నమాట పింగ్ వాల్యూ ఎంత అనేది ఉందో. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ నాకు నెట్ స్పీడ్ 2.50 MB/s ఉంది. ఇక్కడ పింగ్ 56 ms అనేది ఉంది. అంటే పింగ్ వాల్యూ ఇప్పుడు నాకు తక్కువగా ఉందన్నమాట. ఓకే, మీకు ఈ పింగ్ వాల్యూ ఇంక్రీజ్ అయితే మనకి గేమ్స్ ఈ పబ్జీ అనే కాదు, ఎటువంటి గేమ్స్ ఆడినా అవి ల్యాగ్ అయ్యే అవకాశం ఉంది, ఆన్లైన్ గేమ్స్. ఓకే, ఈ పింగ్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఎలా డిక్రీజ్ చేసుకోవాలో ఇప్పుడైతే చెప్తాను. ముందుగా మీరు మీ బ్యాక్గ్రౌండ్ రన్ అయ్యే యాప్స్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట. దానికోసం మీకు మంచిగా ఉపయోగపడే అప్లికేషన్ ప్లేస్టోర్ ఓపెన్ చేసి ప్లేస్టోర్ సెర్చ్ బార్లో నెట్ గార్డ్ అని సెర్చ్ చేయండి. నెట్ గార్డ్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, దీని ఐకాన్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, దీని ఐకాన్ ఈ విధంగా ఉంటుంది. నెట్ గార్డ్ యాప్ మీకు కింద కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్. ఈ యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎలా కూడా మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకే, యాప్ ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన యాప్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. అగ్రీ అని ట్యాప్ చేయండి. ఓకే, యాప్ అనేది లోడ్ అవుతుంది. లోడ్ కంప్లీట్ అయిన తర్వాత మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక పైన మీకు షీల్డ్ లెఫ్ట్ సైడ్ టాప్లో కనిపిస్తుంది కదా షీల్డ్ ఐకాన్, దాని పక్కన ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే మీకు ఇలా డైలాగ్ బాక్స్ ఒకటి వస్తుంది. ఇక్కడ ఓకే ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెట్ గార్డ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అని నన్ను అడుగుతుంది. మిమ్మల్ని అడగపోవచ్చు. ఓకే, ఒకవేళ మిమ్మల్ని అడిగినా ఇది ఆప్టిమైజేషన్లోనే ఉంటుంది. మీరు బ్యాక్ బటన్ ప్రెస్ చేసినా ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ మీకు డౌట్ పోవడానికి ఒకసారి చెక్ చేసుకోవడానికి పైకి స్క్రాల్ చేసి నెట్ గార్డ్ యాప్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఆ నెట్ గార్డ్ యాప్ ఇప్పుడు నేను చూస్తాను, ఇదిగోండి ఇక్కడ ఉంది. దీని మీద ట్యాప్ చేస్తే ఇది ఆల్రెడీ ఆప్టిమైజ్లోనే ఉంది, మీకు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఆ డౌట్ క్లియర్ చేయడం కోసం ఇప్పుడు మీకు చూపించాను. ఓకే, తర్వాత ఇక్కడ మీరు యాప్స్ అన్నిటిని ఆఫ్ చేయాలన్నమాట. ఇక్కడ వైఫై సిగ్నల్ అండ్ సిగ్నల్ ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి మీద ట్యాప్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. గేమ్ ఆడే ముందు ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేసి మళ్ళీ గేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీటిని ఈ విధంగా ఆఫ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ టాప్లో కనిపిస్తున్న షీల్డ్ బటన్ ఆఫ్ చేసేస్తే ఈ యాప్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా మీకు నెట్ సిగ్నల్ తక్కువ వచ్చినా కానీ పింగ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వదు, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి యూస్ చేసుకోవు కాబట్టి ఆ వచ్చిన సిగ్నల్తోనే మీరు గేమ్ ఈజీగా ఆడుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే వచ్చిన బెల్ సింబల్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.